హాయ్ ఫ్రెండ్స్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే సిఎస్ఐఆర్ అనమాట. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో ఇదేంటంటే రీసెర్చ్ కంపెనీ అనమాట. కాకపోతే గవర్నమెంట్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, రీసెర్చ్ కంపెనీ అనమాట. ఓకేనే. సో ఈ జాబ్ ఏంటి, రోల్ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ముందుగా ఇక్కడ చూసుకుంటే ఈ అప్లికేషన్స్ అనేది 2వ తారీఖు 4వ నెల 2025నే అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఇదే నెల 2వ తారీఖు నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5వ తారీఖు 5వ నెల అనమాట. సో వచ్చే నెల 5వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎలిజిబుల్ అనుకుంటే మీరు అప్లై చేయండి. అండ్ ఈ జాబ్ వచ్చేసరికి జస్ట్ మీరు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. డిగ్రీ అది కూడా ఏం అక్కర్లేదు. జస్ట్ 12th పాస్ అయి ఉంటే మీరు అయ్యే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అవ్వండి, మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అప్లై ప్రాసెస్ కూడా మొత్తం వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చరికి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఆఫ్లైన్ అయితే కాదు. సో ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పోస్టులు చూసుకుంటే ఇది పోస్ట్ కోడ్ వచ్చేసరికి జేఎస్ఏ అంటారనమాట. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకటి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఇంకోటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అండ్ మూడోది కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. కాకపోతే ఇది జెన్ కేటగిరీ అనమాట. ఇది ఎఫ్ఎండి, ఇది ఎస్ఎన్పి. 3 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సేమ్ రోల్ కానీ డిఫరెంట్ కేటగిరీస్. అలాగే ఈ ఒక్కొక్క రోల్లో 8, 1, 2 నోటిఫికేషన్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ అలాగే బేసిక్ పే వచ్చేసరికి, బేసిక్ శాలరీ వచ్చేసరికి మీకు 38,483 అనమాట. సో ఇది వచ్చేసరికి మీ బేసిక్ పే. అంటే మీ బేసిక్ శాలరీ వచ్చేసరికి 38,483 రూపాయలు ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ ప్రతిదీ డిఏ కానీ, హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, ట్రావెల్ అలవెన్స్ మొత్తం అన్నీ కలిపి మీకు ఈ 38,483 వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మ్యాక్సిమం 28 సంవత్సరాలు అనమాట, 18 సంవత్సరాల నుండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జస్ట్ 10+2 ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఏ గ్రూప్ అయినా పర్లేదు. సో ఏ గ్రూప్ అయినా మీకు జస్ట్ 10+2 ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అలాగే మెయిన్ వచ్చేసరికి మనకి మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే 35 WPM ఇన్ ఇంగ్లీష్. అంటే నిమిషానికి మనం 35 వర్డ్స్ టైప్ చేయగలగాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. WPM అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ మనం ఇంగ్లీష్లో టైప్ చేయగలిగితే మనకి మంచి యాడ్ ఆన్ ఉంటుంది అనమాట. మనకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది మెయిన్ స్కిల్ అనమాట, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది. అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ టైపింగ్ స్పీడ్ అనేది. ఓకేనా. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అనమాట. టైపింగ్ టెస్ట్ అవి చెప్పాను కదా, ఆ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మీకు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ 2లో రాయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. 2 రాయడం కాదు. పేపర్ 1 పెడతారు. పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత పేపర్ 2 రాయాలి. ఓకేనా. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఓఎంఆర్ ఉంటుంది. మీరు ఓఎంఆర్ ఫిల్ చేసి ఎగ్జామ్ రాయాలి. ఓకేనా. అండ్ టోటల్ క్వశ్చన్ వచ్చరికి 200 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ టైం వచ్చరికి 2 గంటల 30 నిమిషాలు అనమాట. అండ్ పేపర్ 1 వచ్చేసరికి మీకు 90 నిమిషాలు, 90 మినిట్స్ అలొకేట్ చేస్తారు. అండ్ అలాగే చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అనమాట. సో పేపర్ 1లో మీకు 100 క్వశ్చన్లు ఉంటే మ్యాక్సిమం 200 మార్కులు అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ పేపర్ 1. ఓకేనా. అండ్ పేపర్ 2 వచ్చేసరికి 2 సబ్జెక్టులు ఉంటాయి అనమాట. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్, 150 మార్క్స్. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ అనమాట. మీరు ఒక్క క్వశ్చన్ రాంగ్ పెడితే మీకు 1 మార్క్ పోతుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది పేపర్ 2లో. ఓకేనా. సో హౌ టు అప్లై మనం చెప్పాం కదా. మీరు జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి, ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీకు కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది అనమాట. సో కెరియర్ అనే పేజీలోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. అక్కడ మీకు అప్లై నో బటన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు న్యూ యూజర్ అయితే రిజిస్టర్ అయ్యి అప్లై చేయండి. లేకపోతే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అప్లై చేసి మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీకు అప్లికేషన్ ఫీజు పే చేయడానికి అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 500 అనమాట. సో 500 అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ అలాగే నో ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. వీళ్ళెవ్వరికి కూడా, ఎస్సీ, ఎస్టీ వీళ్ళెవ్వరికి కూడా ఫీజు ఏం పే చేయక్కర్లేదు అనమాట. 0 ఫీ.
అండ్ ఈ క్యాస్ట్ కాకుండా మిగతా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా 500 ఫీజు కట్టాలన్నమాట. 500 ఫీజు కట్టాలి. ఓకేనా? మనం సర్టిఫికేట్ చూసుకుంటే మీకు 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీరు ఎక్కడైనా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీకు సరిపోతుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.